ఫ్రెండ్స్, టుడే టాప్ న్యూస్ హెడ్లైన్స్ కు స్వాగతం. ఫస్ట్ హెడ్లైన్, భారత మూలాలు కలిగిన నల్లజాతి మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందా? వచ్చే వారం చికాగోలో డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ధృవీకరింపబడిన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన సుడిగాలి ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఛాలెంజ్ విసురుతోంది. సెకండ్ హెడ్లైన్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రానున్న 7 ఎయిర్పోర్ట్లు ఇవే: కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం అండ్ ఒంగోలు. థర్డ్ హెడ్లైన్, కోల్కతా డాక్టర్పై అత్యాచారం హత్య కేసును ఆగస్టు 20న సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా నేడు డాక్టర్లు చేపట్టిన సమ్మెతో అత్యవసర సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. ఆగస్టు 25న ఆన్లైన్, ఆఫ్లైన్ బ్యాచ్లకు అవగాహన సదస్సులు మరియు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఫోర్త్ హెడ్లైన్, గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ అవార్డును గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ ఇచ్చే ఈ అవార్డును నేడు కోయంబత్తూరులో అందుకున్నారు. ఫిఫ్త్ హెడ్లైన్, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి టాస్క్ ఫోర్స్ కి సహా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.